పోయిన ఎపిసోడ్లో యుద్ధం లేకుండా పాండవులు ఎంతలా ప్రయత్నించారో చెప్పుకున్నాం. ఆఖరికి శ్రీకృష్ణుడే స్వయంగా వెళ్ళినా ఆయన్ను కూడా బంధించాలని చూశాడు ఆ దుష్ట దుర్యోధనుడు. ఇక యుద్ధం తప్పదని చెప్పి కృష్ణుడు పాండవుల దగ్గరకు వెళ్ళాడు. ద్రుపద సామ్రాజ్యం దగ్గరలో ఉన్న ఉపప్లావ్యంలో పాండవులున్నారు. అక్కడి నుంచే యుద్ధ సన్నాహాలు మొదలయ్యాయి. యుద్ధం ఎంతోమంది ప్రాణాలు తీస్తుంది కనుక సామాన్యులకు ఎలాంటి హాని జరగని చోట యుద్ధ ప్రాంతంగా ఎంచుకోవాలని అనుకున్నారు. అందుకు ఆ ప్రాంతంలో అత్యంత విశాలమైన మైదానం కురుక్షేత్ర ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ పాండవులు శిబిరాలు వేసుకున్నారు. వారి అస్త్రశస్త్రాలను బళ్లపై అక్కడికి తీసుకువెళ్లారు. ధర్మరాజు సైన్యం 7 అక్షౌహిణులు, దుర్యోధనుడి సైన్యం 11 అక్షౌహిణులు, మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉంది. అయితే పాండవుల సైన్యాన్ని నడిపించే సర్వసైన్యాధ్యక్షుడు ఎవరు? ఈ ప్రశ్న అందరికీ వచ్చింది. ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం చెప్పారు. మత్స్య దేశాధిపతి విరాటుడైతే బాగుంటుందని సహదేవుడు చెప్పాడు. ద్రౌపది తండ్రి ద్రుపదుడైతే భీష్ముడికి ధీటుగా ఉంటుందని నకులుడు చెప్పాడు. అప్పుడే అర్జునుడు లేచాడు. ద్రోణుని సంహరించేందుకే అగ్నికుండంలో పుట్టినవాడు దృష్టద్యుమ్నుడు కనుక అతనే మనకు తగిన సైన్యాధ్యక్షుడు అన్నాడు అర్జునుడు. పైగా దృష్టద్యుమ్నుడి తమ్ముడు శిఖండి. అతను భీష్ముడి మరణం కోసమే పుట్టిన కారణ జన్ముడు కనుక దృష్టద్యుమ్నుడు సైన్యాధ్యక్షుడిగా ఉంటే సగం యుద్ధం గెలిచినట్లే అన్నాడు అర్జునుడు. అలా పాండవుల సర్వసైన్యాధ్యక్షుడిగా దృష్టద్యుమ్నుని నియమించారు. ఇక 7 అక్షౌహిణుల సైన్యం కాబట్టి ఒక్కో అక్షౌహిణికి ఒక్కో సైన్యాధ్యక్షుడిని నియమించాలి. ఆ బాధ్యతను కృష్ణుడికి అప్పగించారు. అప్పుడు ద్రుపద, విరాట, సాత్యకి, జరాసంధ కుమారుడైన సహదేవ, చేకితాస, శిశుపాల కుమారుడు దుష్టకేతు, ద్రుపద కుమారుడు శిఖండి ఈ 7గురిని 7 అక్షౌహిణులకు సైన్యాధ్యక్షులుగా నియమించారు. ఇటు కౌరవులు కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. వారు కూడా కురుక్షేత్రంలో శిబిరాలు నిర్మించడం మొదలుపెట్టారు. యుద్ధం భారమంతా భీష్ముడి మీదే వేశాడు దుర్యోధనుడు. అతన్ని సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించాడు. భీష్ముడిని ఓడించడం ఎవరి వల్ల కాదని దుర్యోధనుడికి తెలుసు. కౌరవ సైన్యం 11 అక్షౌహిణులు కాబట్టి 11 మంది సైన్యాధ్యక్షులు కావాలి. వారిని నియమించాడు దుర్యోధనుడు. వారు ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, బాహ్లిక, శల్య, కృపాచార్య, భూరిశ్రవ, శకుని, కృతవర్మ, కాంభోజ, సైంధవ ఈ 11 మంది దుర్యోధనుడి సైన్యాధ్యక్షులు. అయితే సర్వసైన్యాధ్యక్షుడిగా ఉండేందుకు భీష్ముడు కొన్ని నియమాలు పెట్టాడు. వాటికి ఒప్పుకుంటేనే తాను ఆ బాధ్యత తీసుకుంటానని అన్నాడు. ఆ నియమాలను దుర్యోధనుడికి ఇలా చెప్పాడు. సుయోధన, నాకు కౌరవులు పాండవులు ఇద్దరూ ఒకటే. కానీ నీ తరపున నా సాయశక్తులా యుద్ధం చేస్తాను. రోజుకు 10,000 పాండవ సైన్యాన్ని సంహరిస్తాను. కానీ పాండవుల్లో ఎవరు దొరికినా వారిని నేను సంహరించను. పైగా స్త్రీలు, పురుషుల నుంచి స్త్రీలుగా మారిన వ్యక్తులతో నేను యుద్ధం చేయను. దీనికన్నా ముందు యుద్ధమో అని ముందు నుంచి ఆసక్తిగా ఉన్న కర్ణుడికి నేను ఉండడం ఇష్టమో లేదో కనుక్కోమన్నాడు భీష్ముడు. భీష్ముడు మరణించాకే తాను యుద్ధం చేస్తానని కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడు. దానికే కట్టుబడి ఉంటానని చెప్పాడు కర్ణుడు. భీష్ముడు చెప్పిన షరతులకు సరేనన్నాడు సుయోధనుడు. అతనికి సర్వసైన్యాధ్యక్ష పదవిని అప్పగించాడు. ఈ యుద్ధంలో పాల్గొనని వారు కూడా ఇద్దరున్నారు. వారు బలరాముడు, శ్రీకృష్ణుడి బావమరిది రుక్మి. రుక్మిని యుద్ధానికి ఎవరూ ఆహ్వానించలేదు. బలరాముడికి ఈ యుద్ధం ఇష్టం లేదు. అందుకని యుద్ధానికి ముందే తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు. శకుని కుమారుడు ఉలూక. అతన్ని చివరిసారిగా పాండవుల దగ్గరకు రాయబారం పంపాడు దుర్యోధనుడు. తన శక్తి సామర్థ్యాలు వివరించి పాండవులను బెదిరించేందుకు ఆ రాయబారం పంపాడు. ఈ ప్రగల్భాలు వద్దని, యుద్ధంలో ప్రతాపం చూపించాలని పాండవులు కూడా గట్టిగానే సందేశాలు పంపారు. ఇలా ఉలూక రాయబారం కూడా ముగిసిందే. ఇక యుద్ధానికి అంతా సిద్ధమైంది. అప్పుడే భీష్ముడు సైన్యంలో అతిరథులెవరో మహారథులెవరో చెప్పాడు. యుద్ధంలో ఎవరెంతమంది యుద్ధం చేయగలరనే లెక్క ఉంటుంది. దాన్ని బట్టి వీరులకు పేర్లున్నాయి. వాటిలో ముఖ్యమైనవి రథి, అతిరథి, మహారథి, అతి మహారథి ఇలా ఉన్నాయి. ఒకేసారి 5,000 మందితో యుద్ధం చేయగల వీరుడు రథి, 60,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల వీరుడు అతిరథి, 7,20,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల వీరుడు మహారథి, 86,00,000 మందితో యుద్ధం చేయగల మహావీరుణ్ణి అతి మహారథి అంటారు. ఈ లెక్కన భీష్ముడు సైన్యంలో ఎవరెలాంటి వీరులో చెప్పాడు దుర్యోధనుడు. శల్యుడు, భూరిశ్రవుడు, కృపాచార్య, ద్రోణ, అశ్వత్థామ వీరంతా అతిరథులు. సైంధవుడు మహారథుడు, దుర్యోధనుడి తమ్ముళ్ళు, దుర్యోధన కుమారుడు లక్ష్మణ వీరు రథులు. కవచకుండలాలు కోల్పోయి శాపాలతో అస్త్రాలు పనిచేయు కాబట్టి అర్జునుణ్ణి గెలవలేడు కాబట్టి కర్ణుణ్ణి అర్ధరథుడు అన్నాడు భీష్ముడు. అంటే రథుడి కంటే తక్కువగా చూశాడు భీష్ముడు.
అప్పుడు కర్ణుడు భీష్ముడిపై ఆగ్రహం చూపించాడు. భీష్ముడిని నానా మాటలు అన్నాడు. భీష్ముడు యుద్ధభూమిలో ఉన్నంతవరకు తాను యుద్ధం చేయనని మరోసారి చెప్పాడు కర్ణుడు. ఇక పాండవుల బలాలు కూడా చెప్పాడు భీష్ముడు. ధర్మరాజు, భీముడు, అభిమన్యు, సాత్యకి, దృష్టద్యుమ్న, ఘటోద్గజ అతిరథులు, ద్రుపద, విరాట, శిఖండి మహారథులు, నకుల, సహదేవులు సమరథులు. అర్జునుడికి సాటైన వీరుడు లేడు. అతడికి శ్రీకృష్ణుడు తోడు ఉన్నందున అతని బలాన్ని కొలవలేం. ద్రౌపదికి పిల్లలు ఉప పాండవులు, వారు మహారథులు. ఉత్తర కుమారుడు కూడా మహారథిగా చెప్పాడు భీష్ముడు. వీరందర్నీ తాను ఎదిరించగలనని, కాని శిఖండిని మాత్రం తాను ఎదిరించలేనని చెప్పాడు భీష్ముడు. ఎందుకని దుర్యోధనుడు అడిగాడు. అప్పుడు శిఖండి కథ చెప్పాడు భీష్ముడు. భీష్ముడు తండ్రి శంతన. అతను సత్యవతిని వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. అప్పుడు సత్యవతి పిల్లలే చక్రవర్తులవుతారని మాటిస్తే వివాహం చేస్తానని సత్యవతి తండ్రి దాశరాజు అన్నాడు. అప్పుడు శంతనుడి కుమారుడు భీష్ముడు తాను ఎప్పటికీ వివాహం చేసుకోనని, బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసి తన తండ్రికి సత్యవతికి వివాహం చేశాడు. సత్యవతికి 2 కుమారులు. వారు చిత్రాంగద, విచిత్రవీర్య. శంతనుడు మరణించాక ఇచ్చిన మాట ప్రకారం చిత్రాంగదకు పట్టాభిషేకం చేశాడు భీష్ముడు. దూకుడు ఎక్కువగా ఉండే చిత్రాంగదుడు ఒక గంధర్వుడితో యుద్ధం చేసి మరణించాడు. అతడు మరణించాక విచిత్రవీర్యునికి రాజ్యాభిషేకం చేశాడు. విచిత్రవీర్యుడు అంత సమర్థుడు కాదు. అతడికి వివాహం చేయాలని భీష్ముడు, సత్యవతి అనుకున్నారు. అప్పుడే కాశీరాజు తన కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు. భీష్ముడు ఆ స్వయంవరానికి వెళ్లి కాశీరాజు కుమారులైన అంబ, అంబిక, అంబాలికలను రథంపై ఎక్కించుకొని బలవంతంగా హస్తినాపురానికి తీసుకువచ్చాడు. వారి ముగ్గురిని విచిత్రవీర్యుడికిచ్చి వివాహం చేయాలని భీష్ముడు అనుకున్నాడు. వారిలో అంబ అప్పటికే సాళ్వరాజుని ప్రేమించింది. ఆ విషయం తెలియని కాశీరాజు స్వయంవరం ప్రకటించాడు. భీష్ముడికి ఆ విషయం తెలియదు. భీష్ముడు తన తప్పు గ్రహించి అంబని సాళ్వరాజు దగ్గరకు పంపాడు. కానీ భీష్ముడు బలవంతంగా తీసుకువెళ్లాడు గనుక నేను నిన్ను వివాహం చేసుకోనని సాళ్వరాజు అంబను తిరస్కరించాడు. మళ్లీ భీష్ముడి దగ్గరికే వచ్చింది అంబ. సాళ్వరాజు తిరస్కరించాడు కాబట్టి నువ్వే నన్ను వివాహం చేసుకోని భీష్ముణ్ణి కోరింది అంబ. ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి వివాహం చేసుకోలేను అని అన్నాడు భీష్ముడు. భీష్ముడి వల్లే తన జీవితం నాశనమైందని, ఎలాగైనా భీష్ముడిపై పగ తీర్చుకోవాలని అంబ పంతం పట్టింది. మహావీరుడైన భీష్ముని జయించడానికి తపస్సు తప్ప మరే మార్గం లేదని గ్రహించింది. ఒక మహర్షి సూచనతో భీష్ముడి గురువు పరశురాముడి దగ్గరకు వెళ్లి తన గోడు చెప్పింది అంబ. భీష్ముడి గురువు పరశురాముడు గనుక అతని మాటను కాదనలేడు అనుకుంది. పరశురాముడు అంబను వెంట పెట్టుకుని భీష్ముడు దగ్గరకు వచ్చాడు. భీష్ముడు చేసిన పనికి పరశురాముడు ఆగ్రహించాడు. అంబను నీ తమ్ముడికిచ్చి వివాహం చేయాలని, లేదంటే నువ్వైనా చేసుకోవాలని భీష్ముణ్ణి ఆజ్ఞాపించాడు. లేకుంటే నీ వంశాన్ని నేనే నాశనం చేస్తానని పరశురాముడు హెచ్చరించాడు. వేరే వారిని ప్రేమించిన అమ్మాయిని వివాహం ఆడడం ధర్మం కాదని, తాను ఆ పని చేయనని సూటిగా చెప్పాడు భీష్ముడు. అయితే తనతో యుద్ధం చేయాలని, యుద్ధంలో ఓడిపోతే తాను చెప్పినట్టు చేయాలని పరశురాముడు చెప్పాడు. అప్పుడు భీష్ముడు, పరశురాముడి మధ్య భీకర యుద్ధం జరిగింది. మొదటి రోజు భీష్ముడు ఓడిపోయాడు. కానీ మర్నాడు మళ్లీ వచ్చాడు. విచిత్రంగా భీష్ముడు, పరశురాముడు సమ ఉజ్జీలుగా ఉన్నారు. ఈలోపు దేవతలు వచ్చి సంధి కుదిర్చారు. భీష్ముణ్ణి గెలవలేకపోయాడు కాబట్టి నీ దారి నువ్వు చూసుకో, నేను చేసేదేమీ లేదని అంబకు చెప్పి పరశురాముడు వెళ్లిపోయాడు. హస్తినకు వెళ్లినా భీష్ముడు అంబ గురించే ఆలోచించాడు. కాని అంబ భీష్ముడిపై పగను పెంచుకుంది. శివుని గురించి తపస్సు ప్రారంభించింది. ఆమె తపస్సుకి శివుడు మెచ్చి వరం కోరుకోమన్నాడు. భీష్ముని చంపే వరం పొందింది అంబ. వచ్చే జన్మలో ద్రుపద మహారాజుకు కుమార్తెగా జన్మించి మరలా పురుష రూపం ధరిస్తావని, యుద్ధభూమిలో భీష్ముని సంహరిస్తావని శివుడు వరమిచ్చాడు. వెంటనే అంబ మరో జన్మ ఎత్తేందుకు అగ్నిలోకి దూకి ప్రాణాలు విడిచింది. ద్రుపద మహారాజుకు భీష్మునిపైన, ద్రోణుడిపైన కోపం ఉంది. అతడు భీష్ముని చంపగల కుమారుణ్ణి ప్రసాదించమని శివతపస్సు చేశాడు. భీష్ముని చంపే కుమారుడు కలుగుతాడని, అయితే ముందుగా కుమార్తెగా జన్మించి తర్వాత కుమారుడుగా మారి భీష్ముణ్ణి సంహరిస్తాడని శివుడు చెప్పాడు. ద్రుపదుడు అంతా భార్యకు వివరించాడు. వారికి ఒక కుమార్తె జన్మించింది. ద్రుపదుడు ఆమెకు శిఖండి అని పేరు పెట్టాడు. ఆమెకు ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్పించారు. ఆమె స్త్రీ అన్న విషయం దాచి శివుడి వరం వల్ల ఎలాగో పురుషుడవుతాడన్న నమ్మకంతో పురుషుళ్లాగే పెంచాడు ద్రుపదుడు. కానీ అప్పటికీ శిఖండి స్త్రీగానే ఉంది. కొన్నాళ్లకు దశార్ణ దేశరాజైన హేమవర్మ కుమార్తెతో వివాహం జరిపించారు. శిఖండి స్త్రీ అన్న విషయం భార్యకు తెలిసిపోయింది. దశార్ణ మహారాజుకి విషయం తెలిసి మోసం చేశాడన్న కారణంతో ద్రుపదుడి మీద యుద్ధానికి వచ్చాడు. పాంచాల దేశాన్ని ముట్టడించాడు. తన వల్లే ఈ అవమానం జరిగిందని శిఖండి బాధపడింది.
అర్ధరాత్రి కోట నుంచి అడవుల్లోకి పారిపోయింది. ఆ అడవిలో స్థూలకర్ణ అనే యక్షుడు ఉన్నాడు. అతను శిఖండిని చూసి విషయం అడిగాడు. ఆమె తన కథంతా చెప్పింది. తనకు పురుషత్వం కావాలని అతన్ని కోరింది. అప్పుడు ఒక 10 రోజుల పాటు శిఖండిని పురుషుడుగా మార్చేట్టు, అంతవరకు తన స్త్రీ రూపాన్ని యక్షుడు ధరించేట్టు ఒప్పందం కుదిరింది. ఈలోపు తన మామగారి వద్దకు వెళ్లి తాను పురుషుణ్ణే అని నమ్మించి రావాలని ఆ యక్షుడు సలహా ఇచ్చాడు. శిఖండి అందుకు అంగీకరించి పురుషుడుగా మారాడు. ద్రుపదుడు హేమవర్మను పిలిపించి పురుషుడుగా మారిన శిఖండిని చూపించాడు. హేమవర్మ తన తొందరపాటుకు బాధపడి ద్రుపదునికి క్షమాపణ చెప్పాడు. ఇలా 2 రోజులు గడిచాయి. యక్షులకు అధిపతి కుబేరుడు. అతను శిఖండిని పురుషుడుగా మార్చిన స్థూలకర్ణుని మందిరానికి వెళ్ళాడు. అతను స్త్రీగా మారాడని తెలిసి కుబేరుడు ఆగ్రహించాడు. ఇది దైవ సంకల్పం, ఇక నుంచి నువ్వు స్త్రీగానే ఉండమని శపించాడు. స్థూలకర్ణుడు కుబేరుణ్ణి విమోచన మార్గం చెప్పమని బ్రతిమాలాడు. శిఖండి మరణించాక మళ్లీ నీ రూపం నీకు వస్తుందని చెప్పాడు కుబేరుడు. అలా స్త్రీగా పుట్టి పురుషుడిగా మారిన విచిత్రమైన క్యారెక్టర్ శిఖండి. అలా స్త్రీ నుంచి పురుషుడిగా మారిన శిఖండితో తాను యుద్ధం చేయనని భీష్ముడు చెప్పాడు. తాను ఎదురుపడితే అస్త్రాలు కింద పడేస్తానని చెప్పాడు. ఇలా ఉద్యోగ పర్వంలో కురు పాండవుల యుద్ధ సన్నాహాలు ముగిశాయి. ఇక యుద్ధం ప్రారంభమవుతుంది. ఇక్కడితో మహాభారతంలో ఉద్యోగ పర్వం ముగిసింది. ఇక యుద్ధ పర్వంలో మొదట జరిగే భీష్మ పర్వాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.